హాయ్ నమస్తే అందరికి. సో ఇప్పుడు మనం ఇక్కడ హెండర్సన్ బ్రిడ్జ్ అనమాట. ఇది హెండర్సన్ బ్రిడ్జ్ ముందరను. ఆ బ్రిడ్జ్ వచ్చేసి 1999లో కట్టిరట. నెక్స్ట్ దానికి ఏంటంటే ఇప్పుడు రాకపోకలు ఏం లేవు. ఇటు పక్క ముందుకు వెళ్తే ఇది విక్టోరియా థియేటర్. ఇది 1852 ఇప్పుడు కట్టి ఉంటారు. బోర్డుని చూద్దాం, మర్చిపోయినా మధ్య ఆ విషయాన్ని మర్చిపోయినా. మళ్ళీ ఇది వచ్చేసి విక్టోరియా ఆర్కిటెక్చర్లో కట్టారనమాట, అంటే బ్రిటిషర్స్ అప్పుడు ఉన్నప్పుడు. ఓకే, అటు ఆల్రెడీ మెర్లిన్ అంతా చూసేసుకోవచ్చండి. అది మీరు రిజర్వ్ పట్టిన సార్లు విసిరివచ్చు. మనకు అటు ఇంకా ముందుకెళ్తే మనకు సుభాష్ చంద్రబోస్ సంబంధించిన ఒక మాన్యుమెంట్ ఉంది. మాన్యుమెంట్ అనేది అంటారు, ఏదో అంటారు కానీ. సో అక్కడికి చూపిస్తాను మీకు. ఆ ముంగట్లు ఎవడైనా పేరు స్టాంఫర్డ్ రాఫెల్స్ అనమాట. అంటే సింగపూర్ రూపకర్తనే ఏదో ఉండొచ్చు పెద్ద మనిషికి. యాక్చువల్గా మొన్న లాస్ట్ ఇయర్ మేము దీనికి పెయింట్ వేసినాం అన్నమాట. మా కంపెనీ పెయింట్ వేసింది దీనికి. సో ఇది కట్టి ఒక 150 ఏళ్ళు దాటింది. 1862 అట. మరి మనకు కోర్సలు చూద్దాం. సో ఇది విక్టోరియా థియేటర్ లోపల భాగం. ఇది ఇప్పుడు దేనికంటే ఇవి థియేటర్ ఉంది కాబట్టి ఈ మ్యూజిక్ బ్యాండ్స్ వీటికి యూజ్ చేస్తారన్నమాట, మ్యూజిక్ కాన్సర్ట్ కి. ఇలా ఏముంది అంటే ఏం లేదు, చల్ల ఉంది అంతే. మనకేం కనబడింది అంటే కళా హృదయంతో యూత్ కనబడతాయి అన్నమాట అన్ని. సో మనకు కళా హృదయం లేదు కాబట్టి మనకేం కనబడతలేదు ఇక్కడ. సో వాళ్ళంతా మలాయ్ వాళ్ళు అనమాట. వాళ్ళ మలాయ్ వాళ్ళ డ్రెస్ కల్చర్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది సింగపూర్ పాత పార్లమెంట్ అనమాట. అటు కొత్త పార్లమెంట్ వ్యూ పెట్టింది కదా మన, ఇది పాత పార్లమెంట్. సో ఇది ప్యూర్ మలాయ్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ ఏదో ఫోటోషూట్ కోసం వచ్చినట్టున్నారు.